Right, welcome back to Big TV Digital Exclusive. మంచు విష్ణు చేస్తున్న కన్నప్ప సినిమాలో రుద్ర అన్న పాత్ర పోషిస్తున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. అయితే ఫ్యాన్స్ అందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు దేని గురించి ఇదంతా అని టాపిక్ వస్తే, మంచు విష్ణు కన్నప్ప సినిమా నుంచి మంచి ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసినట్టు మనందరికీ తెలిసిన విషయమే. కన్నప్పలో రుద్ర పాత్రలో కనిపించనున్నాడు ప్రభాస్. అయితే చాలా ఏళ్ళు తర్వాత, అంటే కొంచెం గ్యాప్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఈ ఫిల్మ్లో కనబడబోతున్నాడు. అయితే ఇప్పుడు డార్లింగ్ ఫ్యాన్స్ అందరూ కూడా తీవ్ర స్థాయిలో డిసప్పాయింట్ అయినట్టు చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభాస్ రుద్ర లుక్ పై ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తి కూడా చెందుతున్నారు. ఎందుకంటే డార్లింగ్ ఫస్ట్ లుక్ పవర్ఫుల్ గా ఉంటుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు, ఆశించారు. కానీ వాళ్ళు రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రకారం VFX కి 200 కోట్లు కూడా సరిపోలేదా అంటూ విమర్శలు కూడా వెల్లువెత్తాయి. అయితే రుద్ర లుక్ పోస్టర్ గ్రాఫిక్స్ సరిగ్గా లేదంటూ కూడా ఫ్యాన్స్ అందరూ ఫైర్ అయ్యారు. మరి 200 కోట్లు గ్రాఫిక్స్ కోసమే కదా, అంత మాత్రం కూడా సరిపోలేదా మంచు భయ్య అని కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే విష్ణు తమను మోసం చేశాడంటూ డార్లింగ్ ఫ్యాన్స్ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభాస్ కర్రను పట్టుకున్న విధానం దగ్గర VFX వర్క్ కూడా సరిగ్గా లేదు అంటూ దారుణంగా కామెంట్స్ కూడా పాస్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ టాపిక్ చర్చానీయాంశంగా మారింది. అయితే పలు ట్వీట్స్ కూడా వచ్చాయి. ఫస్ట్ లుక్ ఆఫ్ ప్రభాస్ అని చెప్పి విష్ణు మంచుని ట్యాగ్ చేశారు. ఏం చేసావురా నాయన, నువ్వు మారవు, నీకు యాక్టింగ్ రాదు అని కూడా ట్యాగ్ చేశాడు మంచు విష్ణుని. అదేవిధంగా మమ్మల్ని సావగొడుతున్నావు అని కూడా చెప్పాడు. అండ్ యూ షుడ్ సోలీ ఫోకస్ ఆన్ MBU విచ్ యు ఆర్ సర్ప్రైజింగ్లీ బెటర్ విచ్ ఐ డెంట్ ఎక్స్పెక్టెడ్. MBU అంటే మోహన్ బాబు యూనివర్సిటీ పైన ఫోకస్ పెట్టాలి. ఇలాంటి వాటిపైన నువ్వు దృష్టి చూడకపోతే ఎలా, ప్రభాస్ ఫ్యాన్స్ కూడా హర్ట్ అవుతారు అని చెప్పి వర్స్ట్ లుక్ ఆఫ్ ప్రభాస్ అని కూడా ట్యాగ్ చేశారు. మంచు విష్ణుకి యాక్టింగ్ రాదు, అసలు ఎందుకు సావగొడుతున్నావు మమ్మల్ని అని కూడా ట్యాగ్ చేసి మరీ తిడుతున్నారు. ఇన్స్టాగ్రామ్, ఇటు పక్క ట్విట్టర్లో కూడా వైరల్ అవుతోంది. అయితే డిసప్పాయింటెడ్ బట్ ద బెస్ట్ పోస్టర్స్ రిలీజ్ టిల్ నౌ, ఆనెస్ట్లీ నాట్ గుడ్ అని కూడా పోస్టర్స్లో అయితే దాని గురించి ట్రూ ఒపీనియన్స్ కూడా వెలువెత్తుతున్నారు. అయితే జైస్వాల్ అనే అకౌంట్ నుంచి సోబోఫోబియక్ నుంచి కూడా ప్రభాస్ లుక్ సో డామ్ చూతియా మ్యాన్, the filmmakers don't even put effort into creating a character or what అని కూడా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. అయితే ఇదే విధంగా this Gandu looks the same in all his character with zero to close facial features అని కూడా చెప్పారు. అంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కూడా ఏమీ కనపడవు అని కూడా చెప్పారు. The hair looks fake, the costume is clearly a t-shirt అండ్ హీ ఈస్ కాల్డ్ అ రెబల్ స్టార్ అని కూడా క్వశ్చన్స్ రేస్ చేశారు. అసలు ఈ కాంట్రవర్సీ అంటే ఎక్కడ స్టార్ట్ అయింది, అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు, కావాలని చెప్పే చేస్తున్నారా, లేదంటే దీని వెనకాల ఇంకేమన్నా ఉందా అని చాలామంది ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే పూర్తిగా డార్లింగ్ ఫ్యాన్స్ కూడా డిసప్పాయింట్ అయినట్టు తెలుస్తోంది. అయితే ఈ ఘటన గురించి మరింత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీపాల్ లైన్లో ఉన్నారు. శ్రీపాల్, చెప్పండి, డార్లింగ్ ఫ్యాన్స్ కూడా పోస్టర్ రిలీజ్ అయినప్పటి నుంచి చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, డిసప్పాయింట్ అయినట్టు కనిపిస్తుంది. అసలు ఎక్కడ స్టార్ట్ అయింది ఇదంతా? లక్కీ, ఈ రోజు అయితే మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న చిత్రం కన్నప్ప. అయితే ప్రభాస్ లుక్ అయితే చిత్ర బృందం అయితే ఈ రోజు అయితే లుక్ రివీల్ చేయడం జరిగింది. అయితే ఈ కన్నప్ప భారీ తారాగణంతో ఈ సినిమా రూపొందుతుందని తెలుస్తుంది. అయితే ఆయన పాత్రను పరిచయం చేస్తూ చిత్ర బృందం అయితే ఈ రోజు ఒక పోస్టర్ ని షేర్ చేసిందని చెప్పుకోవచ్చు. రుద్ర పాత్రలో ప్రభాస్ కనిపించనున్నారు. ఈ సినిమాలో ప్రళయకాల రుద్రుడు, త్రికాల మార్గదర్శకుడు, శివాగ్ని పరిపాలకుడు అని టీం అయితే పేర్కోవడం జరిగింది. అయితే ఈ సినిమాలో మంచు విష్ణు కన్నప్ప సినిమా నుంచి అయితే, ఎందుకంటే కన్నప్పలో రుద్ర పాత్రలో అయితే యాక్ట్ చేయబోతున్నాడు, అక్షయ్ కుమార్ శివుడు క్యారెక్టర్ చేయబోతున్నాడు. అయితే ప్రభాస్ రుద్ర లుక్ పై అయితే ఫ్యాన్స్ అయితే తీవ్ర అసంతృప్తి చెందారు. ఈ రోజు సోషల్ మీడియాలో కూడా చాలా తీవ్రంగా మనోవేదన చెందుతూ ఖచ్చితంగా పోస్టులు, కామెంట్లు అయితే చేస్తున్నారు. ఈ సంఘటనతో ఎందుకంటే మంచు విష్ణు మీదనైతే ఒక ట్రోల్ చేయడం జరుగుతుంది. అయితే డార్లింగ్ ఫస్ట్ లుక్ పవర్ఫుల్ గా ఉంటుందని అయితే వీళ్ళైతే ఆశించడం జరిగింది. అయితే రుద్ర లుక్ పోస్టర్స్ గ్రాఫిక్స్ సరిగ్గా చేయలేదంటూ కూడా ఇంటర్నెట్ లో ఫైర్ అవుతున్నారు ఫ్యాన్స్ అయితే చెప్పుకోవచ్చు. అయితే 200 కోట్లు గ్రాఫిక్స్ కోసం సరిపోలేదా మంచు భయ్య అని చెప్పేసి కూడా ఒక క్వశ్చన్ మార్క్స్ రేజ్ చేస్తూ ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో వాళ్ళ బాధలు, ఎందుకంటే ఖచ్చితంగా మీమ్స్ ద్వారా కూడా తెలియజేయడం జరుగుతుంది. విష్ణు తమను మోసం చేశాడంటూ కూడా డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతో ఆవేదన చెందుతున్నారని చెప్తున్నారు. అయితే ఈ రోజు అయితే ప్రభాస్ ఒక కర్రను పట్టుకునే విధానం దగ్గర నుంచే VFX వర్క్ సరిగ్గా లేదంటూ అయితే దారుణమైన ట్రోల్స్ అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఆ కర్ర ఉండడం, అది కర్ర అతను చేతి పట్టుకోవడం, ఎందుకంటే రైట్ హ్యాండ్ ఏదైతే ఉందో అది నిజంగా, ఎందుకంటే ఒక డిఫరెంట్ ఉంది, సరిగ్గా క్రియేట్ చేయలేదా, సరిగ్గా చేయలేదా అని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఎందుకంటే ప్రభాస్ గెటప్ ని ఒక అద్భుతంగా ఊహించుకుంటారు. ఎందుకంటే ఇది మహాకవి దూర్జటి రాసిన శ్రీ కాళహస్తీశ్వర మహత్యంలోని భక్త కన్నప్ప చరిత్రను స్ఫూర్తిగా తీసుకొని ఈ చిత్రాన్ని అయితే రూపొందించడం జరుగుతుంది. అయితే మహాభారత్ సిరీస్ ని తెరకెక్కించిన ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో ఇది సిద్ధమవుతుంది. ప్రీతి ముకుందన్ కథానాయిక నటిస్తున్నారు. ఎందుకంటే ఇందులో కీలకమైన పరమశివుడు పాత్రలో కూడా, ఎందుకంటే బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కూడా నటిస్తున్నాడు.
అయితే చిత్ర పరిశ్రమలో మొదట ఈ చిత్రాన్ని ప్రకటించినప్పుడు ప్రభాస్ నయనతారలను కూడా శివపార్వతులుగా కనిపించనున్నారని కూడా టాక్ వినిపించడం జరుగుతుంది. అయితే ఇందులో ముందుగా ప్రభాస్ సరసన నా పార్వతీదేవిగా అని చెప్పేసి ప్రభాస్ సరసన నయనతార నడుస్తుందని చెప్పినప్పటికీ అయితే కాజల్ పార్వతీదేవిగా కనిపించనున్నారని అయితే చిత్ర బృందం అధికారికంగా ప్రకటించడం జరిగింది. అయితే మోహన్ లాల్, శివరాజ్ కుమార్, ఆర్ శరత్ కుమార్ కూడా బ్రహ్మానందం తదితరులు అయితే ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మధ్య కాలంలోనే ఒక ప్రమోషన్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ప్రమోషన్ అయితే ఖచ్చితంగా ఒక హై లెవెల్లోనైతే ఇప్పుడు చెన్నైలో కావచ్చు, బెంగళూరులో కావచ్చు, చాలా చోట్లనైతే ఒక్కొక్కరిని క్యారెక్టర్ రివీల్ చేస్తూ ప్రెస్ మీట్లు అయితే చెప్పడం జరుగుతుంది. దీనికి సంగీతం మన తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ మరియు దేవసేన కూడా, ఎందుకంటే దీని సంగీతాన్ని అందిస్తున్నారు. ఖచ్చితంగా ఇంత పెద్ద కాస్టింగ్ పెట్టుకొని కూడా, ఎందుకంటే సరిగ్గా గ్రాఫిక్స్ నిర్వహణ చేయలేదన్న ఉద్దేశంతో కూడా ఫ్యాన్స్ అయితే రెచ్చిపోవడం జరుగుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే అధిక భాగాన్ని ఇది న్యూజిలాండ్ విదేశీ ఎఫెక్ట్స్, విదేశీ స్పెషల్ ఎఫెక్ట్స్, విదేశీ వాళ్ళతోనే, విదేశీ నిపుణులతోనే వర్క్ చేయించినప్పటికీ ఖచ్చితంగా ఈ రోజు అయితే ప్రభాస్ లుక్ సరిగ్గా లేదని చెప్పేసి కూడా ఖచ్చితంగా ఒక నిరాశతోనైతే, నిస్పృహతో ఖచ్చితంగా వీళ్ళైతే ఫ్యాన్స్ అయితే ఒక మనోవేదన గురవుతూ ఖచ్చితంగా ట్రోల్స్ ఒక చేస్తున్నారు మంచు విష్ణు మీద. దీని మీద మంచు విష్ణు అయితే ఇప్పటికీ అయితే రియాక్ట్ అవ్వలేదని చెప్పుకోవచ్చు. ఆయన ఎప్పుడు రియాక్ట్ అవుతారు, దీన్ని బట్టి ఏంటనేది కూడా నెక్స్ట్ లుక్ ఏమన్నా డిఫరెంట్ గా తీస్తారా లేదా అని కూడా తెలియలేదు. ఎందుకంటే ఈ సినిమాలో కూడా ప్రభాస్ ఒక 11 నిమిషాలు అయితే ఉండగలరని ఖచ్చితంగా, ఎందుకంటే ఇంటర్నెట్ లో ట్రోల్స్ ద్వారా, ఫ్యాన్స్ ద్వారా తెలుస్తుంది. 10 నుంచి 11 నిమిషాల వరకు ప్రభాస్ క్యారెక్టర్ ఇందులో ఉంటుంది, రుద్రుడుగా ఉంటుంది. శివుడి దగ్గర ఉండే రుద్రుడు అయితే క్యారెక్టర్ ఉండబోతుంది. తను ఎలా ఉండబోతుంది ఏందనేది కూడా ఖచ్చితంగా త్వరలో రివీల్ చేస్తామని చెప్పారు. అయితే ఎందుకంటే ఈ కన్నప్ప చిత్రం కూడా, ఎందుకంటే మొత్తం చాలా భాగాన్ని న్యూజిలాండ్ లో అయితే చిత్రీకరించడం జరిగింది. అక్కడే ఈ సినిమా షూట్ చేయడానికి కూడా కారణాన్ని చెన్నైలో జరిగిన ప్రెస్ మీట్ లో కూడా చిత్ర బృందం అయితే మంచు విష్ణు తెలియజేయడం జరిగింది. ఈ చిత్ర కథ 3వ శతాబ్దం కాలం నాటిది. ఆనాటి ప్రకృతి రమణీయతను కూడా చిత్రంలో చూపించాల్సి ఉండడంతో న్యూజిలాండ్ లో ఈ చిత్రీకరణ చేపట్టామని కూడా చెప్పింది. దీని మీదనైతే ఈ ట్రోలింగ్, ఎందుకంటే ఈ రోజు అయితే చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు. ప్రభాస్ లుక్ ని చాలా హై రేంజ్ లో, అంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటాయి ప్రభాస్ అనేసరికి. ఎందుకంటే ఇస్ అ పాన్ వరల్డ్ హీరో అని కూడా చెప్పుకోవచ్చు. ఇండియన్ హీరో, ఏదో రీజనల్ హీరో కూడా కాదు, పాన్ వరల్డ్ హీరో అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఆయన మీద హై ఎక్స్పెక్టేషన్స్ తో ఉండడం ఖచ్చితంగా ఇది మనకు, ఎందుకంటే ఇది లుక్ సరిగ్గా లేదని చెప్పి కూడా ఫ్యాన్స్ అయితే నిరాశ చెందుతున్నారు లక్కీ. మరి శ్రీపాల్, ఇది యాంటీ ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైనా కావాలని చెప్పి ఎడిట్ చేసిన ఫోటో అని కూడా వినిపిస్తున్నాయి కామెంట్స్, ఇంకా ట్విట్టర్ ద్వారా. అది ఎంతవరకు నిజమంటారు? అంటే యాంటీ ఫ్యాన్స్ అని కాదు, వాళ్ళు కూడా రిలీజ్ చేసిన పోస్టర్ లో ఇట్లా రైట్ హ్యాండ్ దగ్గరనైతే కాస్త కరెక్ట్ గా లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాన్ని బట్టి కూడా వీళ్ళు, ఎందుకంటే ఒక రౌండ్ మార్క్ చేసి కూడా ఒక వృత్తాకారంలో చేసి దాన్ని మొత్తం రైట్ హ్యాండ్ దగ్గర చూసి ఇది కరెక్ట్ గా లేదు, ఇది మా ప్రభాస్ కాదు అన్న ఫీలింగ్ లోనే ఒక వీళ్ళైతే కరెక్ట్ వీళ్ళు వ్యక్తపరచడం జరుగుతుంది. దీన్ని బట్టి మంచు విష్ణు రియాక్ట్ అయితే కానీ ఏ విషయం తెలియదు లక్కీ. రైట్, మరి 200 కోట్లు కేవలం గ్రాఫిక్స్ కోసమే సరిపోలేదా మంచు భయ్య అంటూ విమర్శలు కూడా వెలువెత్తుతున్నాయి. అయితే మరి మొత్తం మూవీ బడ్జెట్ కూడా భారీగానే ఉన్నట్టుంది. మరి ఇప్పుడు డార్లింగ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ కలెక్షన్స్ లో కూడా ఏమైనా లాస్ వచ్చే ఛాన్స్లు ఉన్నాయంటారా? అంటే ఇది ఏప్రిల్లో రిలీజ్, ఖచ్చితంగా కలెక్షన్ కాదు, బిజినెస్ పరంగా. ఎందుకంటే ఇవి బిజినెస్ కోసమే ఇప్పుడు రిలీజ్ చేస్తుంటారు 1 by 1. ఆ బిజినెస్ పరంగా ఎటువంటి ముందు జాగ్రత్త చర్యగా, ఎందుకంటే ముందు ఎలా బిజినెస్ జరుగుతుందని చెప్పేసి ఈ లుక్స్ రివీల్ చేయడం జరుగుతుంది. ప్రభాస్ ఇప్పుడు యాక్షన్ కావచ్చు, లేదంటే వీడియో కావచ్చు, విజువల్ కట్ లోనైతే ఖచ్చితంగా ఇలానే ఉంటేనైతే ఖచ్చితంగా ఫ్యాన్స్ నిరాశ చెందుతారు. దీన్ని బట్టి తగు జాగ్రత్తలు తీసుకొని కూడా ఒక మంచి వీడియోలకు మంచి సినిమా అందిస్తారనే ఆశతోనైతే ఖచ్చితంగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు లక్కీ. Right. Thank you so much for the information, Sripal. ఎస్, అయితే డార్లింగ్ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో అసంతృప్తి చెందారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మంచు విష్ణు కన్నప్ప సినిమా మంచి ఫస్ట్ లుక్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. కాకపోతే ప్రభాస్ లుక్ని చూసి అందరూ ఆశ్చర్యపోయి ఇది మా ప్రభాస్ కాదు, మీరు కావాలని ఎడిట్ చేశారు అని కూడా చెప్పుకుంటూ వచ్చారు. అయితే కన్నప్పలో రుద్ర పాత్రలో కనిపించనున్నాడు ప్రభాస్తో పాటు నయనతార కూడా నటించబోతుంది అని చెప్పి కూడా పలు విమర్శలు వస్తూనే ఉన్నాయి. అయితే ఈ మూవీ స్టార్ట్ కాకముందు నుంచి కూడా ఇద్దరిని ఫొటోస్ అలా పక్కన పెట్టి అక్షయ్ కుమార్ కూడా శివుడి పాత్ర చేస్తున్నాడు అని చెప్పి భారీ స్థాయిలో కూడా ప్రమోషన్స్ జరిగాయి. మరి ఈ పోస్టర్ ద్వారా ఎందుకు వెళ్ళట్లేదు, ఇది మా ప్రభాస్ కాదు, మీరు కావాలని ఇలా చేస్తున్నాడు, ఫుల్లీ డిసప్పాయింటెడ్ విత్ ద పోస్టర్ అని కూడా ట్విట్టర్ ద్వారా హల్చల్ జరుగుతోంది. అయితే డార్లింగ్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా అసంతృప్తి చెందుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే డార్లింగ్ ఫస్ట్ లుక్ పవర్ఫుల్గా ఉంటుందని చాలామంది ఆశిస్తూ ఉంటారు. ఎందుకంటే డార్లింగ్ అనగానే ఒక మంచి రెబల్ స్టార్, ఉట్టి పాన్ ఇండియా స్టారే కాదు, వరల్డ్ మొత్తం రికగ్నైజేషన్ ఉన్న ఒక స్టార్. ఇలాంటి ఒక హీరో పోస్టర్స్ రిలీజ్ చేసేటప్పుడు మినిమం కూడా చూసుకోవట్లేదు అని చెప్పి మంచు విష్ణుని కూడా ట్యాగ్ చేసి ఇష్టం వచ్చినట్టు కూడా మాట్లాడుతూ మనం చూస్తూనే ఉన్నాం. అయితే ట్విట్టర్ ద్వారా ఇంకా ఇన్స్టాగ్రామ్ పోస్టుల ద్వారా కూడా హల్చల్ చేస్తున్నారు. అసలు నీకు యాక్టింగ్ కూడా రాదు, మమ్మల్ని ఎందుకు సావగొడుతున్నావు, మీ ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకో, కానీ ఇలా బయటికి సినిమా అంటే మీ ప్రాబ్లమ్స్ అన్ని సినిమా పైన కూడా ఇలా ఫేస్ చేయకూడదు అని కూడా చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇదే
నేపంలోనే ఈ 200 కోట్లు కూడా గ్రాఫిక్స్ కోసం సరిపోలేదా అనుకుంటూ చెప్పారు. అంటే 200 కోట్లు గ్రాఫిక్స్ కోసం సరిపోవట్లేదా ఏంటి మంచు భయ్య అని కూడా ట్యాగ్స్ చేశారు. అంటే 200 కోట్లు పెట్టి కూడా విఎఫ్ఎక్స్ ఇంత చండాలంగా ఉంది ఏంటి అని కూడా క్వశ్చన్ మార్క్ కూడా పెట్టి ట్యాగ్ చేస్తూ వెళ్ళారు. ఎందుకంటే మనం పోస్టర్ చూసుకున్నట్లయితే అది హ్యాండ్ కొంచెం షార్ట్ చేసినట్టుంది. ప్రభాస్ ఉన్న కట్అవుట్కి ఆ హ్యాండ్కి అసలు సంబంధం లేకుండా ఉంది. అంతేకాకుండా ఆ ఫస్ట్ లుక్ కూడా చాలా పవర్ఫుల్గా ఎక్స్పెక్ట్ చేశాము. అది కూడా రుద్ర అని అంత మంచి పవర్ఫుల్ క్యారెక్టర్లో మీరు నార్మల్గా ఒక టీ షర్ట్ వేసి దానికి ఒక రుద్రాక్ష తగిలించి పిచ్చిక కట్టని పెట్టారు అని కూడా చెప్పారు. అయితే ఇదే విధంగా చేతి పైన కూడా సర్కిల్ చేసిన పార్ట్ చూస్తే హ్యాండ్ కొంచెం షార్ట్ చేసినట్టు కూడా కనిపిస్తుంది. సో విఎఫ్ఎక్స్ మరీ ఇంత చండాలంగా ఉంటే ఫ్యాన్స్ ఎవ్వరు కూడా చూడడానికి సిద్ధంగా లేరు అని కూడా చెప్పుకోవచ్చు. అయితే దీని పరంగా కలెక్షన్స్లో కూడా ఒక హ్యూజ్ డ్రాప్ కూడా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే పోస్టర్ రిలీజ్ అయిన తర్వాత డార్లింగ్ ఫ్యాన్స్ అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే విష్ణు తనను మోసం చేశాడంటూ డార్లింగ్ ఫ్యాన్స్ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో ప్రభాస్ కర్రను పట్టుకున్న విధానం దగ్గర ఎస్పెషల్గా ఫోకస్ ధరించారు. ఎందుకంటే వాళ్ళ కాస్ట్యూమ్ అంతా కూడా కొంచెం లో బడ్జెట్ అయినప్పటికీ కూడా అంటే ఒక షర్ట్ పైన న్యాచురల్గా చేసేద్దామని అనుకున్నారు. ఏమో తెలియదు. కాకపోతే ఆ బడ్జెట్ అంత చేసిన తర్వాత కూడా అని అంటే ప్రభాస్ని ఏ విధంగా మీరు చూపించాలనుకుంటున్నారు అని కూడా చెప్పుకుంటూ వచ్చారు. అయితే